ఇక కోడికత్తి కేసులో 5 ఏళ్ల పాటు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న జనపల్లి శ్రీను ఎట్టకేలకు విడుదలయ్యాడు. కోడికత్తి కేసు నిందితుడిగా ఉన్న శ్రీనుకు నిన్న ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. షరతులతో కూడిన బెయిల్తో పాటు 25,000 చొప్పున 2 షూరిటీలు సమర్పించాలని కోర్టు ఆదేశించింది. అంతేకాదు ప్రతి ఆదివారం ముమ్మిడివరం పిఎస్లో హాజరు కావాలని తన ఉత్తర్వులో పేర్కొంది. ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టు బెయిల్ ఉత్తర్వుల కాపీ విశాఖ జైలు అధికారులకు నేడు అందించింది. అన్ని లాంఛనాలు పూర్తి చేసిన విశాఖ జైలు అధికారులు కోడికత్తి శ్రీనును విడుదల చేశారు. అప్పటికే జైలు వద్దకు చేరుకున్న శ్రీను కుటుంబ సభ్యులు, దళిత నేతలు స్వాగతం పలికారు. జై భీమ్ నినాదాలతో హోరెత్తించారు. అంబేద్కర్ చిత్రపటం పట్టుకున్న కోడికత్తి శ్రీను చిరునవ్వులు చిందిస్తూ కనిపించాడు. సంవత్సరాలు చీకటి జీవితం అనుభవించి కుటుంబానికి దూరంగా ఉండి చేయని నేరానికి మానసిక వ్యధతో కుమిలిపోయినటువంటి ఒక దళిత బిడ్డకి ఇవాళ స్వాతంత్రం వచ్చినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ ధర్మం గెలిచింది అని మేము ప్రకటిస్తూ ఉన్నాం. రాజ్యాంగం మమ్మల్ని కాపాడిందని చెప్పి సగర్వంగా మేము చెప్పుకుంటూ ఉన్నాం. ఇవాళ ప్రభుత్వం చాలా కుట్రలు చేసింది. కోర్టులు చెబుతూ ఉన్నాయి, ఎన్ఐఏ చెబుతూ ఉంది, ఇతని గాయం ఇన్ని రోజులు ఉంచాల్సింది కాదు, తీవ్రమైన గాయం కాదు, ఇతని వెనకాల రాజకీయ కుట్ర లేదు, టెర్రరిస్ట్ కుట్ర లేదు, ఏదీ లేదని చెప్పి అత్యున్నత దర్యాప్తు సంస్థ చెప్పినప్పటికీ ఇతను లోపల పెట్టిన తర్వాత గెలిచినటువంటి పార్టీ రెండోసారి కూడా ఇతను లోపల ఉంచడం ద్వారా గెలవాలనేటటువంటి కుట్రతో మా 9 సార్లు మా బెయిల్ పిటిషన్ని ప్రాసిక్యూషన్ ద్వారా వ్యతిరేకించింది ప్రభుత్వం. ఇది తీవ్రంగా దళితుల మీద తీవ్రమైనటువంటి దాడిగా మేము పరిగణిస్తూ ఉన్నాం. ఎట్టకేలకు హైకోర్టు వారు పరిస్థితులను అర్థం చేసుకొని న్యాయ పరిధిలో అతన్ని ఇవాళ విడుదల చేయటం మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇవాళ న్యాయవాదుల సమక్షంలో ఈ జైలు ప్రాంగణంలో జనపల్లి శ్రీనివాసరావుని వారి తండ్రి అయినటువంటి తాతారావు గారికి మీ సమక్షంలో అప్పచెప్పాం. భవిష్యత్తులో ఆయన రక్షణ గురించి చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా మేమైతే చెప్తూ ఉన్నాం, మా మీద ఈగ వారితే ఖచ్చితంగా మీ గుండెల్లో గుణపం గుచ్చుకున్నట్టే, జాగ్రత్తగా ఉండండి, కాపాడుతారు. మా దళిత బిడ్డ జోలికి మరొకసారి రావద్దు. ఇటువంటిది ఏమైనా జరిగితే మాత్రం దానికి బాధ్యత రాజ్య వ్యవస్థదేని చెప్పి చెప్పదలుచుకున్నాం. 5 సంవత్సరాలు చీకటి జీవితం అనుభవించి కుటుంబానికి దూరంగా ఉండి చేయని నేరానికి మానసిక వ్యధతో కుమిలిపోయినటువంటి ఒక దళిత బిడ్డకి ఇవాళ స్వాతంత్రం వచ్చినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ ధర్మం గెలిచింది అని మేము ప్రకటిస్తూ ఉన్నాం.